ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయంలోని 16 శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. ఇతరుల మనస్సునకు బాధ కలిగింపనిదియు, సత్యమైనదియు, ప్రియమైనదియు, మేలు కలిగించినది అయినటువంటి వాక్యమును, వేదాదుల యొక్క అధ్యయనమును అభ్యసించుట అనగా వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత, భారతము, భాగవతము, రామాయణము, యోగా వాసిష్టము మన వాటిని అధ్యయనము చేయుట, ప్రాణవాది మంత్రములను జపించుట, వీటిని వాచిక తపస్సు అని చెప్పబడుతున్నది అన్నారు. ఈరోజు తెలుసుకునేటువంటి 16వ శ్లోకంలో మానసిక తపస్సు గురించి వచించుకున్నారు. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతపో మానసముచ్యతే. మన ప్రసాద మనస్సును నిర్మలముగా ఉంచుట అనగా కలతనంతనీగా స్వచ్ఛముగా ఉంచుట. సౌమ్యత్వం ముఖ ప్రసన్నత్వం అనగా క్రూరభావము లేకుండుట. మౌనం భగవంతుని కూర్చిన సత్ప్రవర్తన కూర్చిన మననము కలిగి ఉండుట అనగా ఆత్మజ్ఞానాదులందు చిత్తము నిలుపుట, లేక దృశ్య సంకల్పములు ఏవీ లేకుండా ఆత్మ ఎంత స్థితి కలిగి ఉండుట అనేటువంటి మనోమౌనము. ఆత్మ వినిగ్రహ మనసును లెస్సగా నిగ్రహించుట. భావ సంశుద్ధి పరిశుద్ధమగు భావము కలిగి ఉండుట అనగా మోసము మున్నగునవి లేకుండుట. ఇది ఏ తత్ అనునవి మానసం మనస్సంబంధమైన తపః తపస్సని ఉచ్యతే చెప్పబడుతున్నది. మనస్సును నిర్మలముగా ఉంచుట అనగా కలతనందనిగా స్వచ్ఛముగా ఉంచుట. ముఖ ప్రసన్నత్వము అనగా క్రూరభావము లేకుండుట. పరమాత్మను కూర్చునేటువంటి మననము అనగా దైవ ధ్యానము కలిగి ఉండుట, లేక దృశ్య సంకల్పములు ఏవీ లేకుండా ఆత్మయందే స్థితి కలిగి ఉండుట అనేటువంటి మనోమౌనము. మనస్సును బావుగా నిగ్రహించుట, పరిశుద్ధము భావము కలిగి ఉండుట అనేవి మానసిక తపస్సు అని చెప్పబడుతున్నది. సాయిరామ్.